విశాఖ స్టీల్ విషయంలో ఎంపీల మధ్య ఐకమత్యం లేదు, స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ షర్మిల విమర్శ. తాడిపత్రిలో కొనసాగుతున్న ఉద్రిక్తత, కేతిరెడ్డి ఇంటిని సర్వే చేస్తున్న అధికారులు. అచ్చంపేటలో అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. నల్లమల్ల అటవీ ప్రాంతం అభివృద్ధిపై ఎమ్మెల్యే వంశీ సూచనలు. చలో గాంధీ భవన్ కి మున్నూరు కాపు నేతల పిలుపు. జూబ్లీహిల్స్ టికెట్, మంత్రి పదవి ఇవ్వాలని నేతల డిమాండ్. భద్రాద్రి ఆలయంలో పదోన్నతి కోసం లంచం డిమాండ్. దేవాదాయ కమిషనర్ కి ఫిర్యాదు వెళ్లడంతో అడ్డం తిరిగిన కథ. మహబూబాబాద్ లో యూరియా కొరత లేదు, రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్న అధికారులు. కుప్పకూలిన ఆదిలాబాద్ కలెక్టరేట్ మొదటి అంతస్తు, ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు వేగం. నిందితుల కోసం జార్ఖండ్ వెళ్లిన 2 బృందాలు. అనంతపురం జిల్లా నక్కలపల్లిలో బస్సు బోల్తా, ప్రమాదంలో పలువురి ప్రయాణికులకు గాయాలు. హైదరాబాద్ హయత్ నగర్ ను ముంచెత్తిన భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. భారీ వర్షంతో జంట జలాశయాలకు పోటెత్తిన వరద, హిమాయత్ సాగర్ నుంచి 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల. మెదక్ జిల్లాలో భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం, చెరువును తలపిస్తున్న ఆజాంపూర్ ప్రభుత్వ బాలికల కాలేజ్. యాదాద్రి జిల్లా ఆలేరులో భారీ వర్షాలు, అలుగు పారుతున్న బైరన్కుంట, పరికుంట. నంద్యాల జిల్లా బనగానపల్లెలో కుండపోత వాన, స్తంభించిన కోవెలకుంట్ల, వల్లంపాడు మధ్య రాకపోకలు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో పట్టుబడ్డ మద్యం, 186 లీటర్ల నాటు సారాన్ని ధ్వంసం చేసిన పోలీసులు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న విజయ్, ఈ నెల 13 నుంచి నియోజకవర్గాల్లో దళపతి ప్రచారం. బెంగళూరులో సద్గురు డీప్ ఫేక్ వీడియోతో వల, 3,75,00,000 పోగొట్టుకున్న మహిళ. పాక్ ఉగ్ర ముఠాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు, ఆయుధాలు, మందుగుడ్డు సామాగ్రి స్వాధీనం. మద్యం మత్తులో 3 పోకిరీ వేషాలు, తమిళనాడులో సముద్రంలోకి కారును తీసుకెళ్లిన యువకులు. రష్యా వద్ద చమురు కొంటున్న దేశాలపై అమెరికా ఆగ్రహం, భారత్, చైనాపై అధిక సుంకాలు విధించాలని ప్రతిపాదన. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన, పాలస్తీనా దేశం ఏర్పాటును అంగీకరించమని స్పష్టం. మరోసారి గొప్ప మనసు చాటుకున్న లారెన్స్, పేద పిల్లల కోసం సొంత ఇంటిని పాఠశాలగా మార్చిన వైనం. ఆల్రౌండర్గా అదరగొట్టిన అర్జున్ టెండూల్కర్, మహారాష్ట్రపై 5 వికెట్లు పడగొట్టిన సచిన్ తనయుడు. నేటి నుంచి డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ 1 రిజర్వ్ ఆటగాడైన దక్షిణేశ్వర్తో సింగిల్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు, శ్రీవారి సేవలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సత్యపాల్ సింగ్.